హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం టమాటా పప్పు తయారు చేసుకుందాం. దానికి నేను ఫస్టే 4-5 సార్లు కందిపప్పు బాగా కడిగి పెట్టుకున్నానండి. దాంట్లో మనం కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నానండి కందిపప్పు. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మనం పప్పు ఉడికేలోపు ఈ ఆనియన్, టమాటా ఇవన్నీ మనం కుక్ చేసి పెట్టుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, ఇవి ఫ్రై అయ్యాయి కదా. దీంట్లో కొంచెం కరివేపాకు. దీంట్లో నేను 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి, దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, 4 విజిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఆవిరంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా. నేను 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు నేను 4 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి 1/2 కిలో ఉంటాయి. అవి వేసి ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఆల్రెడీ మనం పప్పులో వేసుకున్నామండి, అందుకని కొంచెం వేసుకోండి. మీకు రుచికి తగినంత కారం వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. బాగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకోండి. పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకుందాం. టమాటాలు బాగా ఉడికాయి కదండి. మనం ఫస్ట్ కుక్ చేసి పెట్టుకున్న పప్పు దాంట్లో వేసుకొని కలుపుకోండి. పప్పు వేసుకున్నాం కదా, ఇలా బాగా కలుపుకోండి. దీంట్లో చింతపండు రసం వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు పప్పు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వండి. చూడండి, పప్పు రెడీ అయిపోయింది. మన స్టవ్ ఆపేసుకుందాం. చూడండి, రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది అన్నంలోకే కాదు, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.